నిర్వాహకులు, అదేవిధంగా విల్సన్ గారు బీజేపీ నాయకులు. రైట్, లక్ష్మి గారు, ఈ సంఘటనని, ఈ సందర్భం రాజ్యసభలో గుడ్ ఈవినింగ్ మీ ఇద్దరికి కూడా. అంటే సందర్భం ఎందుక ఏంటా అనేది పక్కన పెడితే ఆ వ్యాఖ్యలు అనేటువంటి కొంత రాజకీయ దుమారం లేపినాయి. ఎట్లా చూడాలి వాటిని అంటే ఏం చెప్తారు లక్ష్మి గారు? ఇది ఏదో కాకతాళీయంగా అమిత్ షా చేసిన ప్రసంగం కాదు ఇది. ఆయనకు దళితుల మీద, ఇక్కడ ప్రజాస్వామ్యం మీద, ప్రత్యేకించి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఉన్న ఒక విద్వేషపూరితమైన మనస్తత్వం నుంచి వచ్చిన పలుకులు. మీరు ఆయన ప్రసంగాన్ని హవభావాలను కనుక చూస్తే 6 సార్లు అంబేద్కర్ అంబేద్కర్ అంత అనాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ చేయలేదు, అది ఓకే, అది తర్వాత చర్చించవచ్చు. చరిత్రలో చాలా సార్లు చర్చ జరిగింది. కాంగ్రెస్ దానికి సమాధానం చెప్పిందా చెప్పలేదు పక్కన పెడదు. మీకు ఈవెన్ ఇంకో విషయం కూడా నేను చెప్పాలి సార్. మీకు అంబేద్కర్ నచ్చలేదు, మాకేం అభ్యంతరం, నచ్చాల్సిన అవసరం లేదు. నీకు నచ్చడం అనేది అసలు దుర్మార్గమైన విషయం. నీకు నచ్చకూడదు, కానీ అవమానించకూడదు. నువ్వు రాజకీయాన్ని చర్చించు. అంబేద్కర్ రాజకీయాలు కనుక తప్పైతే తప్పు చెప్పొచ్చు, కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం చూడాలి. దీనికి మూల కారణం ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, కొంతమంది బీసీలు ఈ బీజేపీని ఓడించారు. బీజేపీ గెలవలేదు పోయిన ఎన్నికల్లో. బీజేపీ ఒక 2 పార్టీల మద్దతుతో అధికారంలోకి వచ్చింది. అంటే పార్లమెంటులో ఆ పార్టీ గెలిచినట్టు కాదు, ఆ పార్టీ ఓడిపోయింది. ఆ ఓడిపోయిన కసి నుంచి, ఆ ఓడిపోయిన ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, ఒక రకమైన మానసిక గందరగోళం నుంచి ఈ రకమైన వ్యాఖ్యలు జరుగుతున్నాయి. ఇది పూర్తిగా దారుణమైన విషయం. ఇంకోటి, స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఒక మంచి మాట అన్నాడు. మేము ఖచ్చితంగా అంబేద్కర్ మంత్రాన్నే జపిస్తాము, అంబేద్కర్ మాటనే జపిస్తాము. మేము మీలాగా ఇంకొక దేవతలను జపించము. ఆయనే ప్రజాస్వామ్యానికి, ప్రపంచంలో ఉండే అనేక రకాలైన రుగ్మతలకు పరిష్కారాన్ని చూపిన ఒక దార్శనికుడు అని చెప్పాడు. అది నిజానికి చాలా అభినందించాల్సిన విషయం. దానికి కొనసాగింపుగా నేను ఏం చెప్తున్నానంటే, ఒకవేళ నిజాయితీ ఉంటే అమిత్ షా కానీ ఎవరైనా కానీ అంబేద్కర్ ను జపించాలి. ఎందుకంటే ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా, ఒకవేళ ఆయన ఇస్లాంలోకి పోయి ఉంటే, ఇప్పుడే నేను చదివాను 1935లో బాంబేలో జరిగిన ఒక మీటింగ్ లో యువకులంతా ముస్లిం టోపీలు పెట్టుకొని, టర్కీ టోపీలు పెట్టుకొని ఇస్లాంలోకి మారాలని ఆయన మీద ఒత్తిడి తెచ్చారు. కానీ ఆయన దాన్ని అంగీకరించలేదు. ఎందుకు అంటే కేవలం వాళ్ళు ముస్లింలని కాదు, ఇంకోటి అని కాదు, ఆయనకు బౌద్ధం మీద ఉన్న ప్రేమ, బౌద్ధం యొక్క విశిష్టత ఉన్న మీద ప్రేమ. అటువంటిది ఒక దేశవాళీ, దేశంలో ఉన్న మతమే కావాలి తప్ప విదేశీ మతాలు ఈ దేశానికి పనికిరావని భావించిన ఒక గొప్ప తాత్వికవేత్త. అటువంటప్పుడు ఆయన మంత్రాన్ని మనం జపించడం కాదు, వాళ్ళు జపించాలి. ఎవరైతే హిందూ మతాన్ని కాపాడుకోవాలి, రక్షించాలి, పెంచి పోషించాలి అనుకుంటున్నారో వాళ్ళు జపించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ వ్యాఖ్యలు ఒక విద్వేషపూరితమైనవి. ఒక నాయకుడిగా, ఇంత గొప్ప దేశానికి ఒక హోం మంత్రిగా ఈ రోజు ఆయన ఒక బాధ్యతగా మాట్లాడాల్సిన వ్యక్తి కేవలం ఒక నడి బజారులో నిలబడిన ఒక సామాన్య మానవుడిగా మాట్లాడటం అనేది చాలా దారుణమైన విషయం. ఆయన ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, ఆయన ఇప్పటికైనా మాట్లాడడం నేర్చుకోవాలి. అంబేద్కర్ ను దూషించడం, ఇంకొన్ని దూషించడం, గాంధీని దూషించడం చాలా గొప్ప అనిపించుకోవచ్చు. కానీ లిల్లీ పుట్టు లాంటి చిన్న మొక్కలు, చిన్న ఏమంటారు, తెలంగాణలో ఒక చిన్న మొక్క ఉంటుంది, అది అటువంటి మొక్క లాంటి వాళ్ళం మనం నేర్చుకోవాల్సింది వాళ్ళ నుంచి, వాళ్ళ గొప్ప దార్శనికత నేర్చుకోవాలి. నువ్వు కాదు, నేను కూడా నేర్చుకోవాలి. కాబట్టి అటువంటి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాల్సిన పెద్ద మనుషులు ఇటువంటి దారుణమైన వ్యాఖ్యలు చేయడం అనేది వాళ్ళ యొక్క మానసిక రోగానికి, మానసిక దౌర్బల్యానికి, మానసిక రుగ్మతకి, మానసిక జబ్బుకు నిదర్శనం అని చెప్తున్నారు. రైట్, విల్సన్ గారు.